మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా గులాబీ సైనికులు అందరూ వీరోచితంగా పోరాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేరు పేరున వాళ్లందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు పురపాలక సమరంలో బీఆర్ఎస్ క్యాడర్ కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్నిచ్చిందన్నారు. 2 ఏళ్ల పాలనలో ఘోరమైన పరిపాలన వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఎన్నికల్లో దౌర్జన్యకాండకు దిగారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం పట్టణాల్లోనూ తప్పదన్నారు. అందుకే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. చేసిన వేల కోట్ల ప్రజాధనంతో ప్రజా తీర్పునే మార్చాలన్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి దాడులకు రేవంత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలకిచ్చిన హామీలను పరిపాలనను గాలికొదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటుందన్నారు.